Hello students, myself Tehsil Fatima, lecturer in MLT Vocational from Government Junior College Boys, Siddipet. Today's our video topic is on second year biochemistry, unit 15. Unit 15 is about diagnostic tests, రోగ నిర్ణయకారి పరీక్షలు. The learning objectives of this unit are lipid profile, glycosylated hemoglobin, serum calcium, inorganic phosphate. In this, we have completed first three. Let us discuss on inorganic phosphate. The structure of inorganic phosphate is PO4 minus 3. Inorganic phosphate, acarbona phosphate. It is a major intracellular anion in mammals. Total body phosphorus in 70 kg man is about 700 to 800 milligrams. In that, 85% of which is in the skeleton. In hydroxyapatite phase, it is combined with calcium to form bony structure of the skeleton. The remaining 15% is in soft tissues. Almost all of the phosphorus found in the extracellular fluid space is in form of inorganic phosphate. Why it is called as inorganic phosphate? Let us see. Inorganic phosphate, it is a term used in biology to describe a phosphate ion which is freely available in solution. This is in contrast to an organophosphate, which is a phosphate ion ester bonded to a biological molecule such as ATP or DNA molecule. Its daily requirement is 240 to 1200 milligrams. An average adult's daily requirement is about 800 milligrams. Normal values of serum inorganic phosphorus is in between 2.5 to 4.5 milligrams per dl in adults and 4 to 6 milligrams per dl in children. అకర్బన ఫాస్ఫేట్ క్షీరదాలలో ఇది ఒక ప్రధాన కణాంతర ద్రవ్య ఆనయాన్. 70 కిలోల మనిషిలో మొత్తం శరీర భాస్వరము 700 నుంచి 800 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇందులో 85% హైడ్రాక్సీ అపటైట్ స్థితిలో అస్థిపంజరంలో కాల్షియంతో కాంబైన్ అయ్యి ఉంటుంది. మిగిలిన 15% మృదు కణజాలంలో ఉంటుంది. ఎక్స్ట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ స్పేస్లో అనగా కణాంతర ద్రవంలో కనిపించే దాదాపు అన్ని ఫాస్ఫరస్ అణువులు అకర్బన ఫాస్ఫేట్ రూపంలో ఉంటాయి. దీనిని అకర్బన ఫాస్ఫేట్ అని ఎందుకు పిలుస్తారు అంటే అకర్బన ఫాస్ఫేట్ ఇది ద్రావణంలో స్వేచ్ఛగా ఉండే ఫాస్ఫేట్ అయానును వివరించడానికి జీవశాస్త్రంలో ఉపయోగించే ఒక పదము. అకర్బన ఫాస్ఫేట్ అనగా స్వేచ్ఛా రూపంలో ఉన్నటువంటి అయాన్. ఇది ఆర్గానో ఫాస్ఫేట్ కు విరుద్ధంగా ఉంటుంది అనగా కర్బన ఫాస్ఫేట్ అది ఏటీపీ లేదా డిఎన్ఏ వంటి జీవ అణువుకు బంధింపబడినటువంటి ఫాస్ఫేట్ అయాన్ యొక్క ఎస్టర్ రూపమును ఆర్గానో ఫాస్ఫేట్ అని అంటారు. దీని రోజువారీ ఆవశ్యకత 240 నుండి 1200 మిల్లీగ్రాములు. సగటు వయోజనులు అనగా అడల్ట్స్ కు 800 మిల్లీగ్రాముల అకర్బన ఫాస్ఫేట్ రోజువారీ అవసరం. సీరం అకర్బన ఫాస్ఫరస్ యొక్క సాధారణ విలువలు వయోజనులలో అడల్ట్స్ లో 2.5 నుంచి 4.5 మిల్లీగ్రామ్స్ పర్ డిఎల్ మధ్య ఉంటుంది. చిన్న పిల్లలలో 4 to 6 మిల్లీగ్రామ్స్ పర్ డిఎల్ ఉంటుంది. డిటర్మినేషన్ ఆఫ్ సీరం ఇనార్గానిక్ ఫాస్ఫరస్.
సీరం ఇనార్గానిక్ ఫాస్ఫరస్ ను అంచనా వేయుట. నేమ్ ఆఫ్ ద మెథడ్ పద్ధతి గోమోరిస్ మెథడ్. ప్రిన్సిపల్ సూత్రము యాసిడ్ మాలిబ్డేట్ reacts with inorganic phosphate forming phosphomolybdic acid. Metal color reagent reduces phosphomolybdic acid to a blue colored complex which is estimated colorimetrically. అకర్బన ఫాస్ఫేట్ మాలిబ్డిక్ ఆమ్ల రియేజెంట్ తో చర్య జరిపినప్పుడు ఫాస్ఫోమాలిబ్డిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఇది కలర్ రియేజెంట్ ద్వారా శేఖరణం చెంది నీలి రంగు గల సంక్లిష్టమును ఏర్పరుస్తుంది. దీనిని కలరీమెట్రీ పద్ధతిలో అంచనా వేస్తారు. స్పెసిమెన్ శాంపుల్ నమూనా సీరం separated from 3 to 5 ml of blood within 30 minutes of collection. శాంపుల్ నమూనాగా పేషెంట్ నుండి బ్లడ్ కలెక్ట్ చేసినటువంటి 30 నిమిషాలలోగా సెంట్రిఫ్యూజ్ చేసి సెపరేట్ చేసినటువంటి సీరంను ఉపయోగిస్తారు. రిక్వైర్మెంట్స్ కావలసినవి 1 టెస్ట్ ట్యూబ్స్, 2 సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్, 3 1 ml and 5 ml graduated pipettes, 4 stopwatch, 5 photoelectric colorimeter. Reagents రసాయన కారకాలు 1 is 10% weight by volume trichloroacetic acid reagent, 2 molybdate reagent, 3 color reagent, 4 phosphorus standard 5 milligram percentage. 10% weight by volume కలిగినటువంటి ట్రైక్లోరోఎస్టిక్ ఆమ్ల రియేజెంట్, మాలిబ్డేట్ రియేజెంట్, కలర్ రియేజెంట్, ఫాస్ఫరస్ ప్రామాణిక ద్రావణము 5 మిల్లీగ్రాములు పర్సెంటేజ్ కలిగినటువంటి ఈ 4 రకాల రసాయనాలను మనము ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ను అంచనా వేసే ప్రక్రియలో ఉపయోగిస్తాము. Above 3 reagents are stable at room temperature, but phosphorus standard reagent is stable at 2 to 8 degrees centigrade. ఫాస్ఫరస్ ప్రామాణిక ద్రావణము గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉండదు. దీనిని 2 నుండి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి. ప్రొసీజర్ విధానము This consists following steps. Step 1. Take 2 centrifuge tubes and label them as test and diluted standard. 2 సెంట్రిఫ్యూజ్ ట్యూబులను తీసుకొని ఒకదానిని టెస్ట్ అని మరొక దానిని డైల్యూటెడ్ స్టాండర్డ్ DS అని లేబుల్ చేసుకోవాలి. Step 2. Add 4.5 ml of trichloroacetic acid reagent in both of the test tubes. Add 0.5 ml of serum sample in test containing test tube. Add 0.5 ml of standard solution in DS labeled test tube. In step 3, mix the solutions in test tubes and centrifuge for 10 to 15 minutes at 2000 rpm speed. Then separate the filtrate. టెస్ట్ ట్యూబ్లను బాగా కలిపి మిక్స్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు 2000 rpm స్పీడ్ వద్ద సెంట్రిఫ్యూజ్ చేసి సూపర్నేటెంట్ ద్రావణాలను వేరు చేయాలి. In step 4, take 3 test tubes and label them as test D, standard S and blank B. Prepare the following reagents into them as given in upcoming table. 3 టెస్ట్ ట్యూబులను తీసుకొని టెస్ట్ స్టాండర్డ్ మరియు బ్లాంక్ గా లేబుల్ చేసి తర్వాత విధానంలో చెప్పిన విధంగా ప్రొసీజర్ను కొనసాగించాలి. In step 5,
We have already taken 3 test tubes and labeled them as test standard and blank. Add the following reagents in given sequence as shown in this table. First, add 2.5 ml of filtrate in test labeled test tube. Then add 0.5 ml of molybdate reagent and add 0.5 ml of color reagent. Then take standard labeled test tube, add diluted standard solution 2.5 ml, add molybdate reagent 0.5 ml and color reagent 0.5 ml. Then take blank labeled test tube, add distilled water 2.5 ml and molybdate reagent 0.5 ml, color reagent 0.5 ml. Mix thoroughly and keep in dark for 10 minutes. టెస్ట్ ట్యూబ్లలోని ద్రావణాలను బాగా మిక్స్ చేసి 10 నిమిషాల పాటు చీకటిలో ఇంక్యుబేట్ చేయాలి. We can see gradual appearance of blue color in test tubes. Calculation. Read the optical densities at 660 nanometers red filter wavelength by using photoelectric colorimeter. కొలరీమీటర్ సహాయంతో 660 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్యం వద్ద టెస్ట్ స్టాండర్డ్ మరియు బ్లాంక్ల ఆప్టికల్ డెన్సిటీ ఓడి విలువలను లెక్కించాలి. ఇందులో బ్లాంక్ను కొలరీమీటర్ను 100% ట్రాన్స్మిటెన్స్ కొరకు సెట్ చేయుటకు వాడాలి. Calculate the concentration of inorganic phosphate by using the formula. కింది ఫార్ములాను ఉపయోగించి సీరంలోని అకర్బన ఫాస్ఫరస్ గాఢతను లెక్కించవచ్చును. సీరం ఇనార్గానిక్ ఫాస్ఫరస్ is equal to OD of test by OD of standard into 5 milligram percentage. బ్లాంక్ ద్రావణం సహాయంతో కొలరీమీటర్ను 100% స్థిరత్వం వద్ద సెట్ చేసిన తర్వాత టెస్ట్ లేబుల్ చేసినటువంటి ట్యూబ్లోని ద్రావణంను కొలరీమీటర్లో ఉంచి ఆప్టికల్ డెన్సిటీని నోట్ చేయాలి. తర్వాత స్టాండర్డ్ అని లేబుల్ చేసిన ట్యూబ్లోని ద్రావణమును కొలరీమీటర్లో ఉంచి ఆప్టికల్ డెన్సిటీ ఓడిని నోట్ చేయాలి. క్రింది సూత్రములో ఓడి ఆఫ్ టెస్ట్ నోట్ చేసిన విలువను ఓడి ఆఫ్ స్టాండర్డ్ నోట్ చేసిన విలువను ప్రతిక్షేపించి ఫార్ములాను ఉపయోగించి లెక్కించడం ద్వారా సీరం శాంపుల్లో గల అకర్బన ఫాస్ఫేట్ గాఢతను లెక్కించవచ్చు. నార్మల్ రేంజ్ సాధారణ విలువలు. సీరం ఇనార్గానిక్ ఫాస్ఫరస్ 2.5 to 4.5 milligrams per dl. Let us see the determination of urine inorganic phosphorus. మూత్రం శాంపుల్లోని అకర్బన ఫాస్ఫేట్ను ఏ విధంగా అంచనా వేస్తారో తెలుసుకుందాం. The name of the method, Kumori method, and the principle and requirements and reagents are same as used in determination of serum inorganic phosphorus. But here the sample is taken as urine sample, that is 24 hours urine preserved by thymol crystals. సీరం అకర్బన ఫాస్ఫేట్ను అంచనా వేసిన పద్ధతిలో ఉపయోగించినటువంటి రిక్వైర్మెంట్స్ కావలసిన పరికరాలు కానీ రసాయనాలు రియేజెంట్స్ కానీ సూత్రము పద్ధతి విధానము అంతా కూడా యూరిన్ అకర్బన ఫాస్ఫేట్లో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ శాంపుల్ నమూనా అనేది
24 గంటల మూత్రము నమూనా థైమాల్ క్రిస్టల్స్ను ఉపయోగించి నిల్వ చేయబడినటువంటి 24 గంటల మూత్ర నమూనాను మనము శాంపుల్గా తీసుకుంటాము. నేమ్ ఆఫ్ ద మెథడ్ పద్ధతి గొమోరిస్ మెథడ్. ప్రిన్సిపల్ సూత్రం యాసిడ్ మాలిబ్డేట్ రియాక్ట్స్ విత్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ present in urine sample forming phosphomolybdic acid. Metol color reagent reduces phosphomolybdic acid to a blue colored complex which is estimated colorimetrically. అకర్బన ఫాస్ఫేట్ మాలిబ్డిక్ ఆమ్ల రియేజెంట్ తో చర్య జరిపినప్పుడు ఫాస్ఫోమాలిబ్డిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఇది కలర్ రియేజెంట్ తో క్షయకరణం చెంది నీలిరంగు గల సంక్లిష్టమును ఏర్పరుస్తుంది. దీనిని కలరీమెట్రీ పద్ధతిలో అంచనా వేస్తారు. శాంపుల్ నమూనా 24 గంటల మూత్రము నమూనా థైమాల్ ప్రిజర్వేటివ్ గా ఉపయోగించి నిల్వ చేయబడినటువంటి మూత్రము నమూనాను శాంపుల్ గా తీసుకుంటాము. 24 hours urine preserved by thymol cells is taken as sample. Requirements కావలసినవి 1. Test tubes 2. Centrifuge tubes 3. 1 ml and 5 ml graduated pipettes 4. Stopwatch 5. Photoelectric colorimeter. Reagents 1. 10% weight by volume trichloroacetic acid reagent 2. Molybdate reagent 3. Color reagent 4. Phosphorus standard 5 mg%. Procedure విధానము dilute the urine specimen 10 times with 10% trichloroacetic acid. If the urine is turbid after adding trichloroacetic acid, centrifuge and separate supernatant. Second point, dilute the standard 5% with 10 times of trichloroacetic acid reagent. Third one, take 3 test tubes and label them as test standard and blank. Fourth, add the reagents in the following sequence given in below table. మొదట యూరిన్ శాంపుల్ను 10% ట్రైక్లోరోఎస్టిక్ ఆమ్ల ద్రావణంతో 10 రెట్లు డైల్యూట్ విలీనం చేయాలి. తర్వాత అది గనక టర్బిడిటీని కలిగి ఉన్నట్లయితే, మబ్బుగా ఉన్నట్లయితే దానిని సెంట్రిఫ్యూజ్ చేసి సూపర్నేటెంట్ ద్రావణమును వేరు చేయాలి. ఇదే విధంగా ప్రామాణిక ద్రావణమును 5% ప్రామాణిక ద్రావణమును 10 రెట్లు 10% ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ రియేజెంట్ ద్రావణంతో విలీనపరచాలి. 3 టెస్ట్ ట్యూబ్లను తీసుకొని టెస్ట్ స్టాండర్డ్ మరియు బ్లాంక్ అని లేబుల్ చేసి క్రింద చూపినటువంటి టేబుల్ ప్రకారము వివిధ రియేజెంట్స్ ను టెస్ట్ ట్యూబ్లలో కలపాలి. ఫస్ట్ టేక్ టెస్ట్ labeled test tube. In that you take diluted urine 2.5 ml, molybdate reagent 0.5 ml, color reagent 0.5 ml. Then take standard labeled test tube. In that you add diluted standard 2.5 ml, molybdate reagent 0.5 ml, color reagent 0.5 ml. Then take blank labeled test tube. Into that add distilled water 2.5 ml, molybdate reagent 0.5 ml, color reagent 0.5 ml. Then mix well and keep in dark for 10 minutes for incubation. టెస్ట్ ట్యూబ్లలో తీసుకున్నటువంటి ద్రావణాలను బాగా మిక్స్ చేసి
10 నిమిషాల పాటు ఇంక్యుబేట్ చేయుటకు చీకటిలో ఉంచాలి. Then read the optical densities at 660 nanometers using colorimeter. కొలరీమీటర్ను ఉపయోగించి 660 తరంగదైర్ఘ్యము వద్ద ఆప్టికల్ డెన్సిటీ రీడింగ్లను నోట్ చేయాలి. Calculate the concentration of phosphorus present in urine by using below formula. Calculation formula. Let us see the formula. ఈ క్రింది ఫార్ములాను ఉపయోగించడం ద్వారా మనము యూరిన్ శాంపుల్లో గల అకర్బన ఫాస్ఫేట్ ను లెక్కించవచ్చును. Concentration of inorganic phosphorus in urine specimen in milligrams percentage is equal to OD of test by OD of standard into 50. Quantity of inorganic phosphorus in 24 hours urine preserved is equal to volume of 24 hours urine in milliliters by 100 into concentration of inorganic phosphorus. In this, the first answer which is obtained by using this first formula is taken as concentration of inorganic phosphorus, and we have to measure the whole volume of 24 hours urine obtained by a patient, and this can be divided by 100. This will give you quantity of inorganic phosphorus present in 24 hours preserved urine. The normal range is 1 gram in 24 hours urine sample. 24 గంటలు నిల్వ చేయబడినటువంటి మూత్రం శాంపుల్లో గల అకర్బన ఫాస్ఫేట్ ను లెక్కించుటకు మనము ఫార్ములా నంబర్ 2 రెండవ ఫార్ములాను ఉపయోగించాలి. మొదటి ఫార్ములాను ఉపయోగించడం ద్వారా యూరిన్ శాంపుల్లో గల ఇనార్గానిక్ ఫాస్ఫరస్ గాఢత మనకు తెలుస్తుంది. ఈ రెండవ ఫార్ములాలో వాల్యూమ్ ఆఫ్ 24 అవర్స్ యూరిన్ మొత్తం 24 గంటల మూత్రం యొక్క ఘనపరిమాణమును ఇక్కడ ప్రతిక్షేపించాలి. దీనిని 100తో గుణించినట్లయితే భాగించినట్లయితే మనకు 24 గంటల మూత్రం నమూనాలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ గాఢతను కనుగొనవచ్చు. సాధారణ విలువ 1 గ్రాము పర్ 24 గంటల మూత్రం శాంపుల్. 24 గంటల మూత్రం శాంపుల్లో 1 గ్రాము అకర్బన ఫాస్ఫేట్ ఉంటుంది. క్లినికల్ సిగ్నిఫికెన్స్. క్లినికల్ ప్రాముఖ్యత. Elevated levels of inorganic phosphorus in serum are observed in following conditions. ఈ క్రింది వ్యాధులలో సీరం అకర్బన ఫాస్ఫేట్ విలువలు పెరుగుటను మనము గమనించవచ్చును. క్రానిక్ నెఫ్రైటిస్, తీవ్రతర మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధి. హైపోపారాథైరాయిడిజం, పారాథైరాయిడ్ గ్రంథి తక్కువగా హార్మోనులను ఉత్పత్తి చేసినప్పుడు కలిగేటటువంటి స్థితి. హైపర్ విటమినోసిస్, డి వైటమిన్ అత్యధికంగా ఉన్నట్లయితే కలిగినటువంటి స్థితి. డిక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ సీరం ఇనార్గానిక్ ఫాస్ఫరస్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఫాలోయింగ్ కండిషన్స్. ఈ క్రింది వ్యాధులలో సీరం అకర్బన ఫాస్ఫరస్ విలువలు తగ్గుటను మనము గమనించవచ్చు. హైపర్ పారాథైరాయిడిజం, పారాథైరాయిడ్ గ్రంథి అత్యధికంగా హార్మోనులను ఉత్పత్తి చేసినప్పుడు కలిగేటటువంటి స్థితి. రికెట్స్. In this diagram, we can see the differences between normal person's bones and a patient suffering from rickets diseased person's bones. సాధారణ వ్యక్తి ఎముకలకు మరియు రికెట్స్ వ్యాధితో బాధపడేటటువంటి పేషెంట్ యొక్క
ఎముకలను మనం ఈ పటం ద్వారా గమనించవచ్చు. ఇందులో మనము స్పష్టమైన తేడాను చూడవచ్చు. రికెట్స్ వ్యాధి అనేది ఎముకలలో తగినటువంటి మోతాదులో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అయానుల లోపం వలన ఎముకలు తగినంత గట్టిదనమును కలిగి ఉండవు. చిన్న పిల్లలలో ముఖ్యంగా ఎముకలు అభివృద్ధి చెందేటటువంటి క్రమంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్లు అత్యధికంగా అవసరం అవుతాయి. అటువంటి స్థితిలో ఫాస్ఫరస్ లోపం వలన ఎముకలు విల్లు వలె వంగిపోయి బోలుగా మారిపోయి త్వరగా విరిగే స్థితికి చేరుకుంటాయి. ఈ స్థితిని రికెట్స్ అని అంటారు. In rickets disease, we can observe the deformities of long bones, especially in growing children. It is due to the deficiency of dietary phosphorus and calcium along with vitamin D deficiency. The bones become tender and they are easily breakable, and longer bones will form into a bow-shaped structure. Steatorrhea, the condition of excretion of abnormal quantities of fat along with feces due to indigestion of fats in intestine. పేగులలో కొవ్వు పదార్థాలు జీర్ణం అవ్వకపోవడం వలన మలము ద్వారా అత్యధిక మోతాదులో కొవ్వు పదార్థాలు విసర్జించబడేటటువంటి స్థితిని స్టీటోరియా అంటారు. ఫ్రాంకోనిస్ సిండ్రోమ్, కిడ్నీ ట్యూబులర్ డిజార్డర్ టు excrete excessive amount of essential elements like glucose, inorganic phosphate, certain amino acids and sodium potassium ions, which is required for our body, is due to tubular disorders in kidney excreted from urine. మూత్రపిండాలకు సంబంధించినటువంటి మూత్రనాళికలకు సంబంధించినటువంటి వ్యాధిలో ఇనార్గానిక్ ఫాస్ఫేట్ తో పాటు గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు వంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు మూత్రము ద్వారా విసర్జించబడినటువంటి స్థితిని ఫ్రాంకోనిస్ సిండ్రోమ్ అంటారు. ఆస్టియోమాలేసియా, ఎముకలలో ఫాస్ఫరస్ మరియు కాల్షియం అయానులు తగ్గినప్పుడు ఎముకలలో చిన్న చిన్న సూక్ష్మమైన రంధ్రాలు ఏర్పడి ఎముకలు త్వరగా విరిగేటటువంటి స్థితిని ఆస్టియోమాలేసియా అని అంటారు. Important questions from this topic. ఇనార్గానిక్ ఫాస్ఫరస్, అకర్బన ఫాస్ఫేట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. Mention the normal values of serum and urine inorganic phosphate. సీరంలో గల మరియు మూత్రంలో గల అకర్బన ఫాస్ఫరస్ సాధారణ విలువలను తెలపండి. Write the clinical significance of serum inorganic phosphate. సీరం అకర్బన ఫాస్ఫేట్ యొక్క క్లినికల్ ప్రాముఖ్యతను రాయండి. 3. Write the principle in estimation of inorganic phosphate. ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ను అంచనా వేయటంలో ఉపయోగించే సూత్రమును రాయండి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. దీర్ఘ సమాధాన ప్రశ్నలు. 1. Write about determination of serum inorganic phosphate. సీరంలో గల అకర్బన ఫాస్ఫేట్ ను అంచనా వేయు విధానమును పూర్తిగా తెలపండి. Thank you. Tahsin Fatima, lecturer in NLT Vocational from Government Junior College Boys, Siddipet.